Breaking news చూస్తున్నాం. You're watching highly disturbing content. Yours discretion is highly advised. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్ని ప్రకటించారు. ఇటు కార్మికులు డిమాండ్లు నెరవేర్చాలంటూ, అలాగే ప్రాణాలు తీసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ అలాగే శంకర్ గౌడ్ మృతికి నిరసనగా ఇటు బంద్కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ. 6 జిల్లాల్లో బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ నాయకులు ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం బంద్ కొనసాగుతుంది. డిపోల ముందు నిరసనకు ఆర్టీసీ కార్మికులు దిగారు. బంద్ కారణంగా ఇటు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల్లో భారీగా పోలీసులను మోహరించారు. డిమాండ్లు నెరవేర్చాలంటూ 3 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. మరోపక్క ఇటు నర్సంపేట నుంచి శంకర్ గౌడ్ స్వగ్రామం దాకా ఖచ్చితంగా శవయాత్రను చేయాలి, తన మృతదేహాన్ని మేము తీసుకొని వెళ్తామంటూ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నర్సంపేటలో అంత్యక్రియలు తన సొంత గ్రామానికి మేమే దగ్గరుండి తీసుకెళ్లి చేస్తామంటూ డిమాండ్కు దిగారు. దీనికి సంబంధించి ఒక్కసారి కార్మికులు ఏమంటున్నారో ఒక్కసారి కార్మికుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. వి వాంట్ జస్టిస్. కార్మికులు ఎవరైతే ప్రాణాలను కోల్పోయారో వారందరికీ కూడా జోహార్లు అంటూ ఇటు ఆర్టీసీ నాయకులు, ఆర్టీసీ కార్యకర్తలు అక్కడ జోహార్లు పలుకుతున్నారు. అలాగే పోలీసులు, ప్రభుత్వం ఖచ్చితంగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ 3 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ 2019లో కూడా 52 రోజులకు గాను ఇటు కార్మికులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెని, స్ట్రైక్ని 52 రోజుల పాటు కొనసాగించారు. అప్పుడు 5 మంది ఇటు బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఈసారి మరి ప్రాణాలు పోయేదాకా చూస్తూ ఉంటారా అంటూ ఇటు ఆర్టీసీ నాయకులు, నేతలు సమ్మెకు దిగుతున్నారు. మొత్తం మీద నెరవేర్చాలి డిమాండ్లు అంటూ కూడా స్లోగన్స్ తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా ప్రస్తుతానికి బంద్ని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ప్రస్తుతానికి వరంగల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అలాగే ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నాయకులు ఏమంటున్నారు? కళ్యాణ్, ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే ప్రారంభమవుతుంది. బస్ స్టాండ్ డిపోలో ప్రెమిసెస్ మొత్తం పూర్తిగా అక్కడ పోలీస్ దిగ్బంధంలో ఉంది. బస్ స్టాండ్ లోకి ఒక బస్సు కూడా వెళ్ళడానికి వీల్లేకుండా మొత్తం బంద్ ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ కార్మికులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత అక్కడి నుండి డెడ్ బాడీని నేరుగా ఇక్కడ ముచ్చోజిపేటకు తీసుకెళ్లారని కూడా తీవ్రంగా ప్రస్తుతానికి తను డెడ్ బాడీని మాత్రం ఇక్కడ నర్సంపేట డిపో దగ్గరికి తీసుకెళ్లి అక్కడ తమతో పనిచేసినటువంటి శంకర్ గౌడ్ కు తుది నివాళులు అర్పించేటువంటి అవకాశం తమకు కల్పించాలన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ వెంటనే అక్కడ జరుగుతుంది. అక్కడ ముత్తోజిపేటకు డీజీపీ రాజమహేంద్ర నాయక్ చేరుకున్నారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను కూడా అడ్డుకుంటూ తమ ఇక్కడ శంకర్ గౌడ్ డెడ్ బాడీని మాత్రం ఖచ్చితంగా నర్సంపేట డిపోకి పంపించాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని చేస్తున్నారు. ఒకవేళ పంపించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఇక్కడ కార్మికులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి కూడా నర్సంపేటకు చేరుకుని అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంఘీభావం ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ముత్తోజిపేటకు కూడా బీఆర్ఎస్ నేతలతో పాటు అక్కడ బీజేపీ నేతలు బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ మొత్తం నర్సంపేట అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు డిపోల ముందు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 144 సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్ 163 కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే కార్మికులకు కూడా కొంత హెచ్చరికలు కూడా పోలీసులు జారీ చేస్తున్నారు. ఇక్కడ కానీ కాకపోతే తన శంకర్ గౌడ్ డెడ్ బాడీని మాత్రం ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నర్సంపేట డిపోకి తీసుకెళ్లినటువంటి ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఈ రోజు మాత్రం సమ్మెకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే సానుకూల స్పందన మాత్రం ప్రభుత్వం నుండి అలాగే అక్కడ ఆర్టీసీ యాజమాన్యం నుంచి రావాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని అలాగే హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నిన్న కేబినెట్ సమావేశం కూడా కొంత విఫలమైంది. మళ్ళీ ఈ రోజు ఖచ్చితంగా ఇది చివరిసారి ఇట్లాంటి సమ్మె కావాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కార్మిక వర్గాలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమ్మె కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి డిపో ముందు కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణము. ఉదయం 4 గంటల నుండే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు నడుమ కూడా ఎట్లాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా గానీ ఇక్కడ శంకర్ గౌడ్ మృతికి సంబంధించినటువంటి అంశాలే చర్చించుకుండడంతో బయట పౌర సమాజం నుండి కూడా తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వానికి వస్తున్నాయన్నటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. మరోవైపు కార్మిక సంఘాల నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రధానమైనటువంటి 3 డిమాండ్లను పక్కన పెట్టి అలవికాని డిమాండ్లను మాత్రం నెరవేరుస్తున్నామని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. మళ్ళీ యూనియన్లకు అనుమతించి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు ఈ సమ్మెకు సంబంధించినటువంటి విషయాలను కూడా మెయిన్ ఏవైతే ప్రభుత్వంలో ఇక్కడ ఆర్టీసీని విలీనం చేయాలన్నటువంటి ప్రధాన డిమాండ్లు మాత్రమే ఇక్కడ చర్చకు రాకుండా మిగిలిన డిమాండ్లు నెరవేర్చడంలో అంతరార్థం ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు మాత్రం ఇక్కడ సరైనటువంటి నిర్ణయం కనుక ప్రభుత్వం తీసుకోకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయన్నటువంటి ఒక హెచ్చరికలు మాత్రం కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతానికి 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. డిపోల దగ్గరికి కార్మికులు రాకుండా భారీగా పోలీసులను మోహరించారు. మరోపక్కన శంకర్ గౌడ్ మృతదేహాన్ని తమకు అప్పచెప్పాలంటూ ఒక యాత్రగా తీసుకొని తన ఇంటి దాకా నర్సంపేట నుంచి తన గ్రామం దాకా కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేస్తాం, తీసుకెళ్లే అవకాశం మాకు ఇవ్వాలంటూ ఇటు ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంత్యక్రియలని అటెండ్ అవ్వడానికి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో ఇటు అంత్యక్రియలని అటెండ్ అవ్వడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు, సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ఒక పక్క 2019లో మనం చూస్తే 30 మంది కార్మికులు చనిపోయారు. దాంట్లో 5 మంది బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు 3 బలవన్ మరణానికి పాల్పడ్డారు. దాంట్లో శంకర్ గౌడ్ ఆయన మృతి చెందడం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్టీసీ కార్మికులు నాయకులు ఒక్కసారి ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కార్మికుల ఐక్యత